గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావటం అయితే జరిగింది. గైస్ ఈరోజు తీసుకొచ్చినటువంటి వీడియో మీరు థంబ్‌నెయిల్‌లో చూసినటువంటి ఓటర్స్ పోర్టల్‌కి సంబంధిత ఓటర్స్ లిస్ట్‌ని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది ఓటర్ ఫైనల్ లిస్ట్ అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉన్నారు నన్ను. ఓకే. సో ఓటర్ ఫైనల్ లిస్ట్ అయితే ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు. ఇంకా స్క్రూటనింగ్స్‌లోనే ఉంది. ఇంకా రివిజన్‌లోనే ఉంది. ఓకే. ఇది ఇంకా సప్లిమెంటరీ రివిజన్‌లోనే 2023 ఓకే. అంటే ఒక్కొక్క కాన్సిస్టెన్సీ ఒక్కొక్క టైంలో వాళ్ళు అంటే వాటెవర్ ఇట్ మే బీ మనకి అక్కడ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్క్రూటనింగ్ చేసి ఒక డేటాను మాత్రమే పబ్లిష్ చేశారు. సో ఇంకా ఈ యొక్క సంవత్సరం ఏదైతే 2024 సంబంధిత సంవత్సరానికి సంబంధించినటువంటి ఎలాంటి పీడిఎఫ్ ఎన్రోల్ ఏవైతే ఉంటాయో అంటే ఓటర్స్ లిస్ట్ అనేది ఇంకా పబ్లిష్ చేయలేదు. ఓకే. బట్ మనకి ఆన్లైన్లో రివిజన్ డ్రాఫ్ట్ అని చెప్పేసి 2024 మాత్రమే ఇచ్చారు. ఇంకా అఫీషియల్గా పబ్లిష్ అయితే అవ్వలేదు. వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఇప్పుడు ఆ డ్రాఫ్ట్ నోటీస్ ఏదైతే ఉందో అంటే ఇంకా స్క్రూటనింగ్ లెవెల్స్ ఉన్నటువంటి నేమ్స్లో మన పేరు ఉందా లేదా, మన ఊర్లో మన ఒక పేరు ఉందా లేదా. ఓకే. సో అంతవరకు అయితే చూసుకోవచ్చు. బట్ ఎవరైతే అంటే నేను చూపించే దాని ప్రకారం అయితే ఏపీలో అక్టోబర్ 27 అనుకుంటా. సో అక్టోబర్ 17న కొన్ని క్లోజ్ చేశారు. సో వాటి డేటా అయితే మాత్రం మీకు ఆన్లైన్లో పొందుపరచడం అయితే జరిగింది. సో దానికి సంబంధించినటువంటి లైవ్ కొంతవరకు నేను చూపించగలను. ఒకసారి చూడండి, మీకు కూడా అర్థమవుతుందన్నమాట. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే ఏదైనా ఎమర్జెన్సీ అయితే మాత్రం కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఆ లింక్ని క్లిక్ చేసిన వాట్సాప్లో రావటం అయితే జరుగుతుంది. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అంటే మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి నా వాట్సాప్లోకి వస్తారు. ఓకే. సో కాల్స్ మాత్రం చేయదు. నేను చూసినప్పుడు ఖచ్చితంగా అయితే రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది. ఇక పాయింట్లోకి వచ్చేస్తే లైవ్ డెమో ఒకసారి చూడండి. మీరు ఇప్పుడు లైవ్ డెమో ప్రాసెస్ చూస్తున్నారు. సో దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి మీరు గూగుల్ సెర్చ్లో CEO ఆంధ్ర అని చెప్పేసి టైప్ చేయండి. ఓకే. సో నేను ఎస్పెషల్లీ ఆంధ్ర గురించి చెప్తున్నాను ఇప్పుడు. సో CEO ఆంధ్ర టైప్ చేయగానే మీకు ఈ విధంగా కొన్ని సెర్చ్ రిజల్ట్స్ అయితే డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ వన్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఏపీ అనే ఆప్షన్ మీరు చూస్ చేసుకోండి. ఓకే. సో దాన్ని మీరు చూస్ చేసుకోగానే మీకు ఫస్ట్ ఇక్కడ హోమ్ పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. మన యొక్క స్టేట్స్కి సంబంధించినటువంటి పోర్టల్ ఇది. సో దీంట్లో మనకి హారిజెంటల్లో పైన చూడండి హోమ్ అబౌట్ అని ఉంది. సో అక్కడ చూసుకున్నట్లయితే పీడిఎఫ్ ఎన్రోల్స్ అనే ఒక ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా 2 ఆప్షన్స్ వస్తాయి. సో దానిలో మీరు అసెంబ్లీ కాన్సిస్టెన్సీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మళ్ళీ మీకు కొన్ని సెర్చ్ రిజల్ట్స్ కనిపిస్తాయి దాంట్లో. సో ఫస్ట్ది చూడండి మీరు డ్రాఫ్ట్ SSR ఎన్రోల్ 2024. ఓకే. అది డ్రాఫ్టే ఇంకా కంప్లీట్గా నేను పబ్లిష్ చేయలేదని చెప్పేసి ఉంది. సో ఆ ఆప్షన్ మీరు చెక్ చేసుకున్నట్లయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా కొన్ని సెర్చ్ క్రైటీరియా కొన్ని ఉంటాయి. సో అవి మీరు ఫిల్ చేయాలి. సో మన యొక్క స్టేట్ని అదేవిధంగా మన యొక్క డిస్టిక్ని ఇస్తూ ఉంటుంటే ఆటోమేటికల్గా కింద ఆ డిస్టిక్లో ఉన్నటువంటి లేదా ఆ యొక్క కాన్సిస్టెన్సీలో ఉన్నటువంటి ఎవ్రీథింగ్ లిస్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ నేను డిస్టిక్ ఇస్తున్నాను, తర్వాత అసెంబ్లీ కాన్సిస్టెన్సీ ఇస్తున్నాను. ఆ ఒక్క అసెంబ్లీ కాన్సిస్టెన్సీలో ఉన్నటువంటి అన్ని విలేజెస్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వటం అయితే జరుగుతాయండి. సో ఆ తర్వాత అక్కడ మీరు ఎలక్ట్రాల్ ఏదైతే పీడిఎఫ్ రోల్ ఏదైతే ఉందో పీడిఎఫ్ డాక్యుమెంట్ అంటే మన యొక్క ఓటర్ లిస్ట్ ఏ లాంగ్వేజ్లో కావాలి మీరు ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ ఆర్ తెలుగు. ఆ తర్వాత కింద క్యాప్చా ఉందండి. ఆ క్యాప్చాని ఎంటర్ చేసిన సబ్మిట్ బటన్ లేదని చెప్పేసి నన్ను తిట్టకండి. అక్కడ మీరు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మీరు డౌన్లోడ్కి ఎలిజిబుల్, లేదంటే డౌన్లోడ్ అవ్వదు. ఓకే. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ విలేజెస్ అయితే మనకు వస్తాయి. సో దీనిలో మీరు ఇక్కడ చూసినట్లయితే డ్రాఫ్ట్ రోల్ 2024 అనే ఆప్షన్ ఉంది. సో అదేవిధంగా డౌన్లోడ్ సింబల్ ఉంది, పక్కన నాట్ ఎట్ పబ్లిష్ అని ఉంది. సో అక్కడ డౌన్లోడ్ సింబల్ మీ యొక్క విలేజ్ని మీరు చెక్ చేసుకుని ఆ డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేయగానే ఆ విధంగా మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే. సో డౌన్లోడ్ అయినటువంటి పీడిఎఫ్ డాక్యుమెంట్ ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. మీ యొక్క కాన్సిస్టెన్సీ, మీ యొక్క విలేజ్ నేము, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఓకే, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా మీ యొక్క పోలింగ్ బూత్కి సంబంధించినటువంటి కొన్ని నమూనా ఫోటోలు, ఓకే, మ్యాప్స్, ఇలా రకరకాల దాని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ పేజెస్ అన్ని దాటుకుంటూ పోతే 4వ పేజీలోనో 3వ పేజీలోనో మనకి మన యొక్క ఓటర్ లిస్టు కనిపిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే నన్ను ఫోటోతో కావాలండి అని అడుగుతారు. సో అది అనాథరైజ్డ్ యాక్సెస్ అండి, అది మనం డౌన్లోడ్ చేయడానికి అయితే లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఉంటే మాత్రం నేను మన ఛానల్లో పొందుపరచడం అయితే జరుగుతుంది. సో ఇది మీకు లైవ్ అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎస్, చూశారు కదా లైవ్ డెమో. అర్థమైందా? అర్థం కాకపోతే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క క్వశ్చన్ని రైజ్ చేయండి. నాన్ రిలేటెడ్ దిస్ వీడియో అయినా పర్లేదు. మీకు ఇంకేదన్నా ఇష్యూ ఉంటే మాత్రం ఆ ఇష్యూ గురించి కామెంట్ సెక్షన్లో మీరు రైజ్ చేస్తే నేను రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ రిప్లై కరెక్ట్ కాదనుకుంటే ఇదే రకంగా ఒక వీడియో చేసి పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్. ఓకే. మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు యూజ్ అయింది, ఓకే, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవ్వాలి, మన సొసైటీకి యూజ్ అవ్వాలనుకుంటే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.